విక్టరీ మీడియాకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మాఫియా భరతం పడతా, బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా సీఎం చంద్రబాబు. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలి, మంత్రి నాదెండ్ల మనోహర్. ట్రాన్స్జెండర్ హాసిని హత్య కేసును ఛేదించిన నెల్లూరు పోలీసులు. కబడ్డీని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్దాం, రాష్ట్ర గ్రామీణ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. సంధ్యా మెరైన్స్ వైజాగ్ రన్నర్స్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వైజాగ్ మ్యారథాన్. గత 5 ఏళ్లలో భూమాఫియా, గంజాయి మాఫియా పేటరైపోయాయని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇక నుంచి ఎవరైనా భూ కబ్జాలు, గంజాయి పెంపకం, అమ్మకాలకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం నేనకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక పేదల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో రుద్రమ్మ ఇంటికి వెళ్లి 4,000 రూపాయలు పింఛన్ సొమ్మును అందజేశారు. వారి కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. రుద్రమ్మకు ఇంటితో పాటు గొర్రెల యూనిట్ ను మంజూరు చేయాలని కలెక్టర్ను అక్కడికక్కడే సీఎం ఆదేశించారు. తర్వాత అదే కాలనీలోని దివ్యాంగులు పోయే భాగ్యమ్మ ఇంటికి వెళ్లి 15,000 రూపాయలు పింఛన్ సొమ్మును అందజేశారు. ఈరోజు నేమకల్లుకు వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఇంకా ఎన్నికల వేడి తగ్గలేదు. చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆనందంగా కూడా కనపడుస్తున్నారు. ఈరోజు మీరెంత జోష్లో ఉన్నారో ఇది శాశ్వతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, దీనికోసం పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు పయ్యావల కేశవ్ గారు, ఇప్పుడే నేను 2 ఇండ్లకు పోయి వచ్చాను. పాల్తూర్ రుద్రమ్మ కొరబ కమ్యూనిటీ, ఆవిడికి 2 పిల్లలున్నారు కానీ పెద్దగా ఆదాయం లేదు. ఆ ఆడబిడ్డకి దగ్గర 4,000 రూపాయలు నెలకు ఈ ప్రభుత్వం పింఛనిస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేరుగా నేనే ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేశాను, పరామర్శించాను. దివ్యాంగురాలైనటువంటి ఇంకొక ఆడబిడ్డ కూడా పింఛన్లు ఇస్తున్నాం. ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు నేనేదైతే ప్రతిపక్ష నేతగా ఏప్రిల్ 11వ తారీఖు వచ్చాను, కొంతమంది తమ్ముళ్ళకి జ్ఞాపకం ఉంటుంది, కనేకల్కి వచ్చాను. ఆ రోజు 11 వచ్చాను, మళ్ళీ ఈరోజు వచ్చాను. అయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు ఆ రోజు 11వ తారీఖు వచ్చాను కాబట్టి మీరందరూ కలిసి 11 నెంబరే అపోజిషన్ పార్టీకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ శాశ్వతంగా గుర్తుండే గుర్తులు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, కూటమిని గెలిపించండి, మీ పొలాలకు నీళ్లు తీసుకొస్తానని నేను చెప్పాను. మన గ్రామాలకు మంచి రోడ్లు వస్తాయని కూడా హామీ ఇచ్చాను. మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని కూడా చెప్పాను. అదే మాదిరిగా భూ కబ్జాలు చేసి
ఏపీలో గత 5 ఏళ్ల పాటు అక్రమంగా బియ్యం ఎగుమతి చేశారు అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రేషన్ బియ్యం కోసం 12,800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేశాం. కాకినాడలో జూన్ చివరి వారంలో 13 గిడ్డంగుల్లో తనిఖీలు చేశామని, పట్టుకున్న బియ్యంలోని 25,000 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించామని అన్నారు. ఆయా గిడ్డంగుల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశామంటూ తెలిపారు. రేషన్ బియ్యం విషయంలో కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గత 5 ఏళ్ల పాటు కాకినాడ పోర్టులోకి ఎవరిని రానివ్వలేదని అన్నారు. ఇక్కడ కేవలం 20 మంది సెక్యూరిటీని ఉంచుతారా? మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతులు ఎందుకు జరిగాయంటూ ప్రశ్నించారు. ఆ పర్యటన సందర్భంగా జరిగింది. దీని నేపథ్యం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున 1,48,00,000 రేషన్ కార్డులకి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు 12,800 కోట్ల రూపాయలతోటి బియ్యంని మనం అందిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ యొక్క గోడౌన్ని, దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు. అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను. అనేక అవకతవకలు, కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మనం అధ్యయనం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది. ఈ 13 గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో 51,427 మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది. ఆ 51,427 మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత 25,386 మెట్రిక్ టన్స్ పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ 13 కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 13 కంపెనీస్ కూడా నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన ట్రాన్స్జెండర్ హాసిని హత్య కేసును పోలీసులు ఛేదించారు. ట్రాన్స్జెండర్ల నాయకులు హాసిని, అలైక్యల మధ్య ఆధిపత్య పోరే హత్యకు కారణమని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెల్లడించారు. హత్య కేసులో 15 మంది ప్రమేయం ఉన్నట్టుగా, వీరిలో 12 మందిని అరెస్ట్ చేశామని అన్నారు. పరారీలో ఉన్న 3 నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. హాసిని, అలైక్యల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. వీరిపై తిరుపతి, నెల్లూరు జిల్లాలో పలు కేసులు నమోదయ్యాయని అన్నారు. హాసినికి సులోచన, షీల అనే ట్రాన్స్జెండర్లతోనూ విభేదాలు ఉన్నాయని, దీంతో అలైక్య, సులోచన, షీలాలు కలిసి హాసిని మరికొందరు సహాయంతో కొడవలూరు మండలం టపాతోటు రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద ఈ నెల 26న దారుణంగా హత్య చేయించారని తెలిపారు. హత్యలో పాల్గొన్న నిందితులంతా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించామని అన్నారు. ఉన్నారు అలేఖ్య అని చెప్పేసి. సో ఆమె ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో, సో ఆమెకి ఇంతకుముందు ఎవరైనా ఆమె ఏదైనా సెటిల్మెంట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఇష్యూస్ అప్పుడు ఒక పర్సన్ ఇప్పుడు మనకు ఏవన్నీ ఎవరైతే ఉన్నారో అతనికి కొద్దిగా హ్యూమిలియేషన్ అవన్నీ చేయడం వల్ల సో ప్రీవియస్ గ్రడ్జెస్ ఉన్నాయన్నమాట. దాన్ని యూటిలైజ్ చేసుకొని ఫైనాన్షియల్గా నేను సపోర్ట్ చేస్తాను, సో ఆమెని మర్డర్ చేయాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకొని చేయడం జరిగింది. ఒక 1 వీక్ ముందు నుంచి వీళ్ళు కొద్దిగా ప్లాన్ చేసుకున్నారు. సో ఆమె ఎక్కడికి వెళ్తుంది అనేది కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు 26th నైట్న సో ఆమె ఈ ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నప్పుడు మర్డర్ చేయడం జరిగింది.
సో మర్డర్ మనకు నైట్ అరౌండ్ 10 o'clock జరిగింది. బై మార్నింగ్ కల్లా మనము ఎవరు చేశారని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని టెక్నాలజీ కూడా యూజ్ చేసి బై మార్నింగ్ కల్లా మనం ముద్దాయిలందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో చాలా టీమ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మనకు జరిగింది. ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పేసి మనము ఈ 26th జరిగినా కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మనకు థియరీస్ వచ్చాయన్నమాట. సో వాటికి ఎలాంటి దాన్ని స్కోప్ ఇవ్వకోకుండా పోలీసుల మీద ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉండడం కోసం మనం ఇంత టైం తీసుకొని అందరూ ఎవరైతే ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం ఈ కేసులో ముద్దాయిలుగా చూపించడం జరిగింది. దీంట్లో డిఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ వాళ్ళ సబ్ డివిజన్ సంబంధించిన సిఐస్ అందరినీ ఇన్వాల్వ్ చేసి మనము ఇది చేయడం జరిగింది. మిగతా 3 ముద్దాయిలను కూడా మనం వెరియూస్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ హత్య జరిగిన తర్వాత ఏంటంటే ఒకటే చెప్పడము, సో ఎవరికైనా కూడా ఎవరైనా ఈ ముఠాలుగా ఫామ్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఏదైనా చేతిలోకి తీసుకుంటామని చెప్తే మాత్రం ఎవరిని స్పేస్ చేసే అయితే ఏమి ఉండదు. సో ప్రతి ఒక్కరూ లా అబైడింగ్గానే ఉండాలి. ఎవరైనా లా అండ్ ఆర్డర్కి కానీ ఏదైనా పీస్ డిస్టిక్లో ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని స్పేస్ చేసే అయితే ఏమి ఉండదు. సో ఎస్హెచ్ఓస్కు డిఎస్పీస్కి కూడా చెప్తున్నాను. సో మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని పర్సనల్గా మానిటర్ చేయడం కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎస్పెషలీ మనకు మోర్ యాక్టివ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పాటిస్తూ హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ సదస్సును విశాఖ కంచరపాలెం వద్ద డాక్టర్ కూటికుప్పల సూర్యారావు హాస్పిటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు సూర్యారావు మాట్లాడుతూ 1981లో ఎయిడ్స్ తాకిడికి అమెరికా లాంటి అగ్రదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో జైకేతనం ఎగరవేస్తున్న తరుణంలో ఎండుటాకులా విలవిలలాడిపోయిందని అన్నారు. వేల కొద్ది యువకులు ఎయిడ్స్ అని తెలిసిన 2 ఏళ్లలోనే అత్యంత దయనీయంగా మరణిస్తూ ఉండేవారు. నేడు 2024 ఇప్పుడు ఎయిడ్స్ ఒక దీర్ఘకాలిక వ్యాధి మాత్రమే. ఎయిడ్స్ కు గురి కాకుండా ఎలాగ కాపాడుకోవచ్చు? ఒకవేళ వచ్చిందని తెలిస్తే వెంటనే 72 గంటల్లోపు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రోఫలాక్సిస్ మందులు వాడి ఎలాగో నెగిటివ్ చేసుకోవచ్చునో అద్భుత ఫార్ములాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. అలసత్వం, ఉదాసీనత లేకుండా ఓ షుగర్ పేషెంట్, ఓ బీపీ పేషెంట్ మాదిరి రోజు 30 రోజులు 30 రూపాయలు ఖరీదు చేసే ఒక మాత్ర క్రమం తప్పకుండా వేసుకొని క్రమశిక్షణతో జీవితం గడిపితే ఎయిడ్స్ రోగులు ఈ రోజున 80 ఏళ్ల వరకు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ప్రఖ్యాత వైద్య జర్నల్ లాసెంట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధక బృందం, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అమెరికా సంస్థ అధ్యయనాలు తాజాగా ఘంటాపథంగా వెలువరించాయని అన్నారు. 3% మాత్రమే ఖర్చు పెడుతున్నారు. 3% ఖర్చు పెడితే ఎయిడ్స్ రోగులకు ఎలాంటి ఆరోగ్యం వస్తుందో నాకు తెలియదు. అయితే ఎయిడ్స్ రోగులు వారు అందరిలాంటి వారే. వారిని పట్టుకున్నా, వారిని ముట్టుకున్నా వేరే వారికి వ్యాధి వ్యాప్తి చెందదు. అందుకారణం చేత ఈ సంవత్సరం ఏంటన్నారంటే సామూహికంగా అందరం కలిసి ఎయిడ్స్ వ్యాధిని నివారించాలని రైట్ పాత్ అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదంగా ఇచ్చింది. ఈ రైట్ పాత్ అంటే ఏంటి? సేఫ్ సెక్స్, సేఫ్ నీడిల్, సేఫ్ బ్లడ్, సేఫ్ పేరెంట్హుడ్. ఈ 4 పద్ధతులు ఉపయోగిస్తే హెచ్ఐవి ఎయిడ్స్ ఎవరికి వ్యాపించదు. సంధ్య మెరైన్ వైజాగ్ రన్నర్స్ సొసైటీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం నిర్వహించిన వైజాగ్ మారథాన్ కార్యక్రమం అందరినీ ఆలోచింపచేస్తుంది. 3వ ఏట దిగ్విజయంగా నిర్వహించిన ఈ మారథాన్ ఇక్కడ పార్క్ హోటల్ నుంచి ప్రారంభమై బీచ్ రోడ్ వరకు సాగింది. పిల్ల పెద్ద అనే తారతమ్యం లేకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు అంటూ వేర్వేరుగా సాగిన ఈ ర్యాలీలో సభ్యులు నినాదాలు చేసుకుంటూ పరుగులు తీశారు. తెల్లారి 5 గంటలకే హాఫ్ మారథాన్ ప్రారంభం కాగా 5:30కి 10 కిలోమీటర్లు, 6:15కి 5 కిలోమీటర్లు, 6:30 గంటలకు 3 కిలోమీటర్ల పరుగు సాగింది. వైజాగ్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా రన్నర్స్ ను ప్రోత్సహించడంతో పాటు విశాఖను సిటీ ఆఫ్ డెస్టినీగా చూపట్టడమే లక్ష్యంగా సాగింది అని నిర్వాహకులు తెలిపారు. ప్రకృతి అందాలతో అలరలాడుతున్న విశాఖను పర్యాటకంగా కూడా అభివృద్ధి కావాలి అన్నదే ధ్యేయమని చెప్పారు. ఏపీ పోలీస్, జీవీఎంసీ సహకారంతో విశాఖను డ్రగ్స్ ఫ్రీ సిటీగా, ప్లాస్టిక్ నియంత్రణ నగరంగా, ఎకో ఫ్రెండ్లీగా, సామాజిక బాధ్యత చూపెట్టే లక్ష్యంగా ఈ పరుగు నిర్వహించామని వైజాగ్ రన్నర్స్ సొసైటీ అధ్యక్షులు బాలకృష్ణారాయ్ తెలిపారు.
వైజాగ్ మన డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కింద పోలీస్ కమిషనర్ ఆఫ్ విశాఖపట్నం ప్రమోట్ చేస్తున్నారు. ప్లస్ యంగ్ ఇండియన్స్ మెంటల్ హెల్త్ ప్రమోషను. మళ్ళీ ఆర్బీఐ వాళ్ళు 10 రూపీ కాయిన్, ఒక మిస్కన్సెప్షన్ ఉందండి, 10 రూపీ కాయిన్ యాక్సెప్ట్ చేయొద్దని రకరకాలుగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో అది యాక్సెప్ట్ చేయమని చెప్పి దస్కా దమ్ అని చెప్పి వాళ్ళు సపరేట్ మెడల్ కూడా ఇస్తున్నారు, వాళ్ళు సపరేట్ బిబ్ కూడా ఇచ్చారు ఆర్బీఐ వాళ్ళు. సో ప్రతి సంవత్సరం మన విశాఖపట్నంలో ఈ సువిశాల సుందర విశాఖలో సాగర్ తీరంలో ఇలాంటి అద్భుతమైన పరుగు చేసే అవకాశం దొరకడం చాలా అదృష్టం అండి ఇక్కడ విశాఖ వాసులందరికీ. ప్లస్ ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ రన్స్ మడగాస్కర్ నుంచి, జపాన్ నుంచి, రకరకాల దేశాల నుంచి, ప్లస్ 26 స్టేట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి పాల్గొన్నారండి. సో ఇది అయిన తర్వాత మళ్ళీ మాకు రన్నర్స్ అందరికి కూడా ఇంత వర్షంలో కూడా అద్భుతమైన స్పందన వచ్చిందండి. ప్రతి ఒక్కరు చాలామంది మమ్మల్ని అడిగారు, ఇంత వర్షం జరుగుతుంది, మీరు కండక్ట్ చేస్తారని. రెయిన్ ఆర్ షైన్ వీ విల్ కండక్ట్ ద రన్ అని చెప్పి రన్నర్స్ అందరికీ వర్షంలో పరిగెత్తడం అంటే అద్భుతమైన ఏంటంటే వాళ్ళకి హార్ట్ రేట్ పెరగకుండా హ్యాపీగా రన్ చేస్తారు. సో మేము అదే దీంతో ఈ రన్ కూడా పోస్ట్ పోన్ చేయకుండా, ఇంత తుఫాన్ ఉన్నా కానీ ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే రన్ కండక్ట్ చేసాము. మీరందరూ కూడా పాల్గొన్నందుకు విశాఖవాసులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటామండి. ఈ రన్ అయిపోయిన తర్వాత కూడా మేమందరం బయట హోల్డింగ్ ఏరియాలో మంచి జుంబా సెషన్స్, హైదరాబాద్ నుంచి టీమ్ ఫ్రెక్టా అని అతను వచ్చాడు. సో మంచి వార్మప్ సెషన్స్, కూల్ డౌన్ సెషన్స్ ఉంటాయి. ప్లస్ హాట్ బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తారండి. సో అందరూ కబడ్డీని రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లడానికి కృషి చేస్తామని రాష్ట్ర గ్రామీణ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో శివాజీపాలెం సవేరా ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన ప్రతిభ ఉన్న కబడ్డీ క్రీడాకారులు రాష్ట్రంలో ఉన్నారని వెల్లడించారు. క్రీడలను మరింత అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ డాక్యుమెంటరీ తయారు చేశారు అంటూ తెలిపారు. అనేక కర్మాగారాల్లో అనేక మందికి విద్య అర్పించడానికి వాళ్ళందరినీ కంపెనీలో కూడా వాళ్ళ ఉద్యోగం వచ్చేటట్లు ప్రయత్నం చేసినటువంటి సీనియర్ క్రీడాకారులు కూడా అందరూ ఇక్కడ ఉన్నారు. కాబట్టి స్టాఫ్ ఎయిడ్స్ ముందస్తు చర్యలతోనే ఎయిడ్స్ నియంత్రణ టెస్టులు చేయించుకోండి, ఆనందంగా ఉండండి అంటూ విశాఖ బీచ్ రోడ్ లో ఆదివారం నిర్వహించిన వైజాగ్ మారథాన్ బ్రహ్మాండంగా సాగింది. పెద్ద సంఖ్యలో నగర పౌరులు, చిన్నారులు, వృద్ధులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు విదేశీయులు సైతం భాగస్వాములయ్యారు. వర్షం కూడా కాసేపు తెరపివ్వడంతో నగరవాసులంతా ఈ మారథాన్ లో పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర మెడికల్ కళాశాల విద్యార్థులు బీచ్ రోడ్ లో పార్క్ హోటల్ నుంచి వైఎంసీఏ వరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్య జీవనాన్ని అలవాటు చేసుకోవడం ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు చేపట్టిన ఫ్లాష్ మాబ్ అందరినీ ఆకట్టుకుంది. డిసెంబర్ 1ని WHO దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ రోజుని నేషనల్ వరల్డ్ ఎయిడ్స్ డే కింద మనకు చెప్పడం అనేది జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈరోజు ఆంధ్ర మెడికల్ కాలేజ్ SPM డిపార్ట్మెంట్ నుంచి హెడ్ అయిన డాక్టర్ కృష్ణవేణి గారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతటిని కండక్ట్ చేసి పబ్లిక్కి అవేర్నెస్ మెయిన్ కావాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ప్రివెంటివ్ మెజర్స్ కింద 2030 కల్లా వరల్డ్లో ఎక్కడ ఎయిడ్స్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ అవ్వకుండా ఎక్కడిదెక్కడ కంప్లీట్ అయిపోవాలనే ప్రోగ్రామ్ తోటి దీన్ని పరిగణలోకి తీసుకుని 95% 95% 95% అనే 3 విభాగాలుగా విభజించారు.
ఒకటి ఎయిడ్స్ ఇమీడియట్గా 95% డయాగ్నోజ్ అవ్వాలి, 95% ట్రీట్మెంట్ తీసుకోవాలి, అండ్ 95% వైరల్ లోడ్ కంప్లీట్గా తగ్గిపోయేటట్టు మనం చూడాలనే టార్గెట్ తోటే ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఇది ఒకటే కాకుండా టుడే ఈజ్ మై హెల్త్ ఈజ్ మై రైట్ అనేది ఒక స్లోగన్తో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఎందుకు చేపట్టారంటే ఈ ఎయిడ్స్తో సఫర్ అయ్యే బాధితులందరినీ మనం అంటరాని వాళ్ళగా మనకి దగ్గరకు రానివ్వకుండా ఇటువంటి పరిస్థితులు ప్రజల్లో ఈ అపోహలు పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్, వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్, మనతో పాటే వాళ్ళు ఉండొచ్చు అనేది క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. దీనికి వాళ్ళని మనలో ఒకరిగా చేర్చుకొని ఈ సమాజంలో వాళ్ళు కూడా అన్ని రైట్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళని కంపల్సరీ ఒక కంప్లీట్ మ్యాన్ లాగే మనం చూడాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్, ఈ అవేర్నెస్, ఇవన్నీ అవేర్నెస్ మనం కౌన్సిలింగ్స్ ఏమేమి చేయాలనేది, సెక్స్ ఎడ్యుకేషన్ అండ్ దీని గురించి కంప్లీట్గా అవేర్నెస్, ఇలాంటి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు కృష్ణవేణి మేడం గారు ఎలాగైతే చేస్తున్నారో అట్లాగే నేషన్ అంతా ఈ కార్యక్రమాలు జరిపించి అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి మై హెల్త్ ఈజ్ మై రైట్ అంటే ఎయిడ్స్తో సఫర్ అవడం వల్ల వాళ్ళు ఏమీ తక్కువ కాదు, దే ఆర్ ద నార్మల్ ఇండివిజువల్స్. మనందరం వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానించి మనలో కలుపుకోవాలనే ఉద్దేశంతో ఈ స్లోగన్ అనేది రావడం అనేది జరిగింది. మై హెల్త్ ఈజ్ మై రైట్. మై హెల్త్ మై రైట్. నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం చివరి రోజు, పైగా ఆదివారం కావడంతో ముక్కండి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద ఉత్తర మాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి నోములు నోచుకున్నారు. అష్టాదళ శక్తి పీఠాలలో ఒకటి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ఆదివారం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామిని తెలంగాణ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి సీతక్కకు దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజ్వక డిజైర్ సొసైటీ హెచ్ఐవి ఎయిడ్స్ అనాథ బాధిత పిల్లల ఆశ్రమం ఆధ్వర్యంలో
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్కూల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీని ముందుగా ముఖ్య అతిథిగా గాజ్వాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు ఇచ్చేసి పచ్చ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని డిజైర్ సొసైటీ నుంచి జగ్గు జంక్షన్ వరకు ప్లకార్డుల నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కరణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కలిగించేలాగా స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి హెచ్ఐవి రహిత సమాజాన్ని నిర్మించడంలో భాగస్వామ్యులవ్వాలని కోరారు. ప్రతి ఏటా ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ చేపట్టడంలో డిజైర్ సొసైటీ ముందుంటుందని అభినందించారు. కార్యక్రమంలోని సామాజిక సంఘ సేవకులు పరశురాం, డాక్టర్ విజయ్ కుమార్, పూర్ణిమ పాల్గొనడం జరిగింది. డిజైర్ సొసైటీ ఇన్ఛార్జ్ పి లక్ష్మణ, సిబ్బంది రజనీ కుమారి, జగదీశ్వరి, స్థానిక స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మన గాజువాక శ్రీనగర్ డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. మనకి 1980లో ఎయిడ్స్ ని గుర్తించడం జరిగింది. 1988 నుంచి కూడా ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రజల్లో ఎయిడ్స్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహాలు సూచనలు ఇవ్వడానికి సంబంధిత డాక్టర్స్ అందరూ కూడా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకు వచ్చి తెలియజేయడం జరుగుతుంది. డిజైర్ సొసైటీ ఏదైతే హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళకు చదువులు చెప్పించి మందులు పంపిణీ చేస్తూ అదేవిధంగా వాళ్ళకి హాస్టల్స్ కూడా సదుపాయం ఇస్తుంది. మనకి రవిబాబు గారు భారతదేశంలో అక్కడ ఢిల్లీ, హైదరాబాద్, ముంబై వంటి 5 నగరాల్లో ఈ యొక్క డిజైర్ సొసైటీ పెట్టి హెచ్ఐవి బాధిత పిల్లల్ని చూసుకుంటున్నారు. మన గాజువాకలో లక్ష్మణ్ గారు, అదేవిధంగా రజనీ గారు, మిగతా స్టాఫ్ అంతా కూడా పిల్లలందరికీ కూడా కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి పలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఇక్కడ పిల్లలందరికీ ఏమైనా అవసరమైతే మందులు అదేవిధంగా పౌష్టికాహారం ఇస్తుంటారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.5 కోట్ల మందికి పైగా ఈ యొక్క వైరస్ సోకి చనిపోయారు. మనకి కరోనా వంటి మహమ్మారికి ప్రపంచాన్ని వణికించింది. కరోనాకి సంవత్సర కాలంలోనే టీకాను కనుగొన్నారు. కానీ ఎయిడ్స్ కి వచ్చి సుమారు 35-40 సంవత్సరాలు అయినా సరే ఇప్పటి వరకు కూడా 100% క్యూర్ అయ్యే మెడిసిన్ మాత్రం ఇంతవరకు కనుగొనలేకపోయారు. కాకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మంచి మెడిసిన్ వాడి పౌష్టికాహారం తీసుకుంటే ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాల వరకు జీవితకాలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరూ కూడా దీనిపై అవగాహన పెంచుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ కుమార్ గారు, అదేవిధంగా పరశురామ్ గారు, పూర్ణిమ మేడం గారు, మిగతా వివిధ స్కూల్స్ పిల్లలు అందరూ పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.